అర్జీలు పెండింగ్లో ఉంచరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే అర్జీలపై సత్వర పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కార్యాలయంలో ఒక అర్జీల మోనిటరింగ్ అధికారిని, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేసుకుని వచ్చే అర్జీలపై పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్జీలుపై మోనిటరింగ్ అధికారి రోజు వారి సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. వారం లేదా 2 వారాలకు ఒకసారి జిల్లా అధికారి అర్జీలుపై సమీక్ష చేసుకుంటే అర్జీలు పరిస్థితి తెలుస్తుందన్నారు. మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా వారి కార్యాలయాల్లో జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకుంటే అర్జీలు పరిష్కారానికి ఆలస్యం లేకుండా త్వరితగతిన డిస్పోజ్ చేయవచ్చని వెల్లడించారు. అర్జీదారునికి ఖచ్చితమైన సమాచారం అందజేయాలన్నారు. 91 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, ఏపీ టౌన్షిప్, ఏపీ హౌసింగ్, ఏపీ పీడీసీఎల్, పశుసంవర్ధక శాఖ, స్కిన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, దేవాదాయ శాఖ, మైన్స్ అండ్ జియాలజీ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజ ఉండగా ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Independent. This is affecting very bad.